హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు కారపొడిని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రోజుకి 1 స్పూన్ అయినా నెయ్యితో కలుపుకొని తీసుకుంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి చాలా మంచిది. ఇలా మునగాకులను అయితే తీసుకోవాలి. నేను 2 కట్టల్ని తీసుకున్నానండి. వీటినైతే శుభ్రంగా తెంపేసి ఇలా కడుక్కోవాలి. ఇలా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పునైతే తీసుకోవాలి. ఈ శనగపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే 1 స్పూన్ దాకా మినపగుండ్లను అయితే తీసుకోవాలండి. నేను మినపప్పుని తీసుకున్నాను, పొట్టు మినపప్పుని. ఈ రకంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలను తీసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రకంగా అయిపోయిన తర్వాత ఇందులో జీలకర్ర, నువ్వులను కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. వీటినన్నిటిని బాగా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి. మరి మాడకుండా మీడియం ఫ్లేమ్లోనే ఈ రకంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా అయిపోయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 1 కప్పు దాకా ఎండుమిర్చిని అయితే తీసుకోవాలండి. మీ కారాన్ని బట్టి తగ్గట్టుగా తీసుకోండి. ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా. ఇప్పుడు అందులోనే మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మునగాకులను అయితే వేసుకోవాలండి. వీటిని బాగా క్రంచీగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం వాటర్ మొత్తం పోయే వరకు ఇవి ఫ్రై అవుతూనే ఉంటాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న అన్నిటినైతే ఇలా వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఎల్లిపాయ రెబ్బల్ని కూడా కొన్ని వేసుకొని ఇలా మెత్తగా అయితే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మునగాకులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ రకంగా 100 రోగాలకు సంబంధించిన ఆరోగ్యకరమైన మునగాకు కారపొడినైతే ఈ రకంగా చేసుకోండి. కొద్దిగా నెయ్యి వేసుకొని డైలీ ఫుడ్లో తీసుకోవాలండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.